హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మనకి ఆంధ్రప్రదేశ్ ఎంబీబీఎస్ అలాగే బీడీఎస్ కోర్సెస్లో గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ కాలేజెస్లో ఉన్న ఏ కేటగిరీ సీట్స్కి మనకి అప్లికేషన్ చేసుకోవాలని నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. సో ఇది కేవలం గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్స్కి మాత్రమే. అండ్ మేనేజ్మెంట్ కోటాకి సపరేట్ అప్లికేషన్ రిలీజ్ అవుతుంది. అప్పుడు మళ్ళీ మీరు సపరేట్గా అప్లై చేసుకోవాలి. సో మీరు ఎంబీబీఎస్కి బీడీఎస్కి ఒకే అప్లికేషన్ మాత్రమే ఉంటుంది. ఈ ఒక్క అప్లికేషన్ మీరు చేస్తే ఎంబీబీఎస్కి బీడీఎస్కి రెండు కోర్సెస్కి ఎలిజిబుల్ అవుతారు. నేను ఈరోజు ఈ వీడియోలో మీకు టోటల్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఇచ్చారు ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో మీకు ఎవరికన్నా పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో మీకు అప్డేట్స్ ఉంటాయి లాస్ట్ రౌండ్ వరకు. అలాగే మీకంటూ సపరేట్ ప్రయారిటీ లిస్ట్ ఇస్తాము. అండ్ అలాగే నెక్స్ట్ మీకు ఏం డౌట్స్ వచ్చినా కూడా నాకు కాల్ చేయొచ్చు. సో ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్, సో మెంటర్షిప్ కావాలనుకుంటే ఈ నెంబర్కి నాకు వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ మీరు ఏ వెబ్సైట్లో ఈ అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవాలనుకుంటే సో drntr.uhsap.in. సో ఈ వెబ్సైట్లో మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ సో అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 2 టైప్స్ ఆఫ్ డేట్స్ ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో. ఒకటి వచ్చేసి లేట్ ఫీ ఏం లేకుండా, అంటే సో 2950 రూపీస్ ఫర్ ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 2360 రూపీస్. సో ఈ ఫీజుతో మీరు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే లాస్ట్ డేట్ వచ్చేసి 29th జూలై అప్ టు 9 PM వరకు. ఒకవేళ మీరు 29th జూలైలోపు అప్లికేషన్ పెట్టుకోకపోతే మీకు 20,000 రూపీస్ ఎక్స్ట్రాగా లేట్ ఫీ అనేది పడుతుంది. సో ఈ లేట్ ఫీతో మీరు 31st జూలై దాకా అప్లై చేసుకోవచ్చు. సో లేట్ ఫీతో చూడండి 22,950, 22,360. సో కాబట్టి లేట్ ఫీ ఏం లేకుండా 29th జూలైలోపు మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో మనకి స్టేట్లో ఏంటి అంటే 1 టైం అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఎవరైతే 31st జూలైలో పెడతారో వాళ్ళు మాత్రమే కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళు మాత్రమే రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 మాపప్ స్టే వేకెన్సీ రౌండ్కి ఎలిజిబుల్ అవుతారు. రిమైనింగ్ క్యాండిడేట్స్ మీరు ఒకవేళ అప్లికేషన్ పెట్టుకోకపోతే మీరు ఇంకా నాట్ ఎలిజిబుల్. సో 1 టైం అప్లికేషనే ఉంటుంది. 31st జూలైలోపు చేసుకోవాలి. 29th ముందే చేసుకుంటే మీకు లేట్ ఫీ అనేది ఏముండదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, మీకు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏం డౌట్స్ ఉన్నా, అలాగే మీకు రూల్స్కి సంబంధించి ఏం డౌట్స్ ఉన్నా సో యూనివర్సిటీ వాళ్ళు ఇక్కడ నెంబర్స్ ఇచ్చారు కదా, సో స్క్రీన్ మీద నెంబర్స్కి అయితే మీరు కాల్ చేయండి. సో లాస్ట్ ఇయర్ అయితే అప్లికేషన్ ప్రాసెస్కి చాలా టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి. ఐ హోప్ ఈ ఇయర్ రావు అని అనుకుంటున్నాను. సో ఎనీవే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యాక నేను మళ్ళీ మీకు సపరేట్గా వీడియోస్ అనేది చేస్తాను. సో ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు ఎంబీబీఎస్ కోర్సెస్కి క్లాసెస్ అనేవి 1st సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. అసలు మనకి కౌన్సిలింగ్ దేనికి కోసం జరుగుతుందంటే సో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో ఆల్ ఇండియా కోటాకి 15% పోతాయి. రిమైనింగ్ 85% ఉంటాయి కదా, సో ఆ సీట్స్ కోసం. ప్రైవేట్ కాలేజెస్లో 50% గవర్నమెంట్ కోటా సీట్స్ ఉంటాయి, అంటే ఏ కేటగిరీ సీట్స్, ఈ సీట్స్ కోసం. అలాగే పద్మావతి మెడికల్ కాలేజ్లో 126, అలాగే కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజెస్లో 50% మనకి గవర్నమెంట్ కోటా ఉంటాయి కదా, ఆ సీట్స్ కోసం ఈ కాంపిటెంట్ అథారిటీ అంటాం. ఈ అన్ని సీట్స్ ఫిల్ చేసేది త్రూ CQ, అంటే కాంపిటెంట్ అథారిటీ కోటా కౌన్సిలింగ్ అంటాం. దీని ద్వారా సీట్స్ అనేవి ఫిల్ చేస్తారు. అంటే నెక్స్ట్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఏంటి అంటే 1 టైం వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు ఒక్కసారి మాత్రమే వెబ్ ఆప్షన్స్కి పెట్టుకోవాలి. సో ఆ ఒక్కసారి కూడా ఎన్ని కాలేజెస్ అయితే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీబీఎస్కి బీడీఎస్కి సపరేట్గా వెబ్ ఆప్షన్స్ అనేవి జరుగుతాయి. ఫస్ట్ ఎంబీబీఎస్కి జరుగుతుంది, అప్పుడు ఎంబీబీఎస్ కాలేజెస్ పెట్టుకోవాలి. ఎంబీబీఎస్ మొత్తం అయిపోయిన తర్వాత లేకపోతే మధ్యలో మళ్ళీ బీడీఎస్కి సపరేట్గా వెబ్ ఆప్షన్స్ అనేవి ఇస్తారు. సో ఫస్ట్ రౌండ్ 1లోనే అన్ని కాలేజెస్ మీరు వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవాలి, అంటే మీ యొక్క ఆర్డర్ ప్రకారం. సో అప్పుడు ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారో వాళ్ళు మాత్రమే రౌండ్ 2, రౌండ్ 3కి స్టే వేకెన్సీ రౌండ్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఒక్కసారి మాత్రమే ఛాన్స్ ఇస్తారు వెబ్ ఆప్షన్స్కి. అందుకే మనం ఆంధ్రప్రదేశ్లో 1 టైం వెబ్ ఆప్షన్స్ అంటాం. అండ్ అలాగే మీకు రౌండ్ 1లో ఒక సీట్ వచ్చింది, రౌండ్ 2లో ఇంకా బెటర్ కాలేజ్ కోసం ట్రై చేయొచ్చు, అప్గ్రేడేషన్ వెళ్ళొచ్చు. రౌండ్ 3లో కూడా మీరు అప్గ్రేడేషన్ కోసం వెళ్ళొచ్చు. 3 రౌండ్స్ వరకు అప్గ్రేడేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో దానికి సంబంధించి ఇక్కడ ఇచ్చారు. అలాగే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో 15,000 ఫీ ఉంటుంది.
మీరు సెల్ఫ్ ఫైనాన్సింగ్కి ఈ అప్లికేషన్ కాదు, మళ్ళీ సపరేట్గా అప్లికేషన్ రిలీజ్ చేస్తారు, కానీ ఫీజ్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్కి కొత్తగా వచ్చిన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఉంటుంది 12 lakhs, ఎన్ఆర్ఐ కోట అయితే 20 lakhs, అలాగే గవర్నమెంట్ డెంటల్ అయితే 9,000, అలాగే శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్లో గవర్నమెంట్ కోటా సీటు 60,000 రూపీస్ ఉంటుంది. అండ్ ప్రైవేట్ కాలేజెస్లో అయితే యాక్చువల్గా ఏ కేటగిరీకి ఫీ వచ్చేసి యాజ్ పర్ రూల్స్ ప్రకారం 16,500. మేనేజ్మెంట్కి ఎన్ఆర్ఐకి సపరేట్ అప్లికేషన్ ఉంటుంది, కానీ ఫీజు డీటెయిల్స్ ఇక్కడే ఇచ్చారు. సో 13,20,000 ఫీ ఉంటుంది. అండ్ కేటగిరీకి ఎన్ఆర్ఐకి ఇక్కడ ఫీజు డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. బీడీఎస్కి కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. సో ఇవన్నీ పర్ ఇయర్కి ఫీ ఉంటుంది. అండ్ సో ఏపీలో కూడా సో ఇయర్ నుంచి మనకి ఎస్సీ సబ్ కేటగరైజేషన్ అయితే చేశారు. సో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కింద రిలీజ్ చేశారు. గ్రూప్ 3 కింద వీళ్ళు కేటగరైజ్ చేశారు. గ్రూప్ 1లో 1% ఉంటుంది రిజర్వేషన్, గ్రూప్ 2లో 6.5%, గ్రూప్ 3 వాళ్ళకి 7.5% అయితే ఉంటుంది రిజర్వేషన్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఉంది కదా, ఇయర్ ఏంటి అంటే కొత్త పద్ధతిలో ఇది ఏయూ రీజన్ వాళ్ళకి 65.62% సీట్స్ ఇచ్చారు. అండ్ ఎస్వియు రీజన్కి 34.38% సీట్స్ ఇచ్చారు. ఇంకా రిమైనింగ్ 15% అనేవి అన్రిజర్వ్డ్ సీట్స్ ఉంటాయి. సో ఈ అన్రిజర్వ్డ్ సీట్స్కి ఏయూ, ఎస్వియు, నాన్ లోకల్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఇదొక బిగ్ చేంజ్. అండ్ విత్ రెస్పెక్ట్ టు లోకల్ క్యాండిడేట్స్ ఎవరు ఎలిజిబుల్ అవుతారు అనే దానికి సంబంధించి సో కొత్త జీవోస్ అయితే వీళ్ళు యాడ్ చేశారు. ఈ జీవోస్ కూడా 22 జూలైవి. సో నేను వీడియో ఎందుకు లేట్ అయిందంటే నేను ఈ జీవోస్ కోసం వెతికాను, నాకు ఎక్కడ కనపడలేదు. సో ఈ జీవోస్ ఇచ్చారు అంటే మేబీ చేంజ్ ఇన్ ద రూల్స్, సో రూల్స్లో చేంజ్ చేసి ఉండొచ్చు. సో నేను ఇన్ డీటెయిల్గా అయితే మళ్ళీ మీకు సపరేట్గా చెప్తాను. ప్రస్తుతం నా వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మీరు 9th, 10th, 11th, 12th సో ఏపీ స్టేట్లో చదివింటే వెదర్ మీరు ఏయూలో చదివినా ఎస్వియూలో చదివినా కంటిన్యూస్గా ఏపీలో చదివింటే 9th, 10th, 11th, 12th మీరు ఏయూలో 2 years చదివినా పర్లేదు, ఎస్విలో 2 years చదివినా పర్లేదు, ఎట్లా చదివినా పర్లేదు, ఏపీలో చదివింటే మీరు లోకల్ అయిపోతారు. ఇది ఒక రూల్. నెక్స్ట్ 6th to 12th తీసుకుంటారు. సో మీరు 6th నుంచి 12th వరకు మ్యాక్సిమం ఇయర్స్ ఎక్కడ చదువుంటే ఆ రీజన్కి లోకల్ అవుతారు. సో ఇప్పుడు ఏయూ రీజన్ ఉంది, ఎస్వియు రీజన్ ఉంది. మీరు ఏయూలో ఫర్ ఎగ్జాంపుల్ 6th, 7th, 8th చదివారు, ఎస్వియులో 9, 10, 11 చదివారు, అలాగే 12 చదివారు. సో ఇప్పుడు ఎస్వియు రీజన్లో ఎక్కువ ఇయర్స్ చదివారు కాబట్టి ఎస్వియు రీజన్కి లోకల్ అవుతారు. అలా కాకుండా ఏయూ రీజన్లో మీరు 6th, 7th చదివారు, ఎస్వియు రీజన్లో 8th, 9th చదివారు, మళ్ళీ 10th, 11th, 12th ఏయూ రీజన్లో చదివారు. సో ఇప్పుడు మ్యాక్సిమం ఇయర్స్ ఎక్కడ చదివారు, ఏయూలో చదివారు కదా, కాబట్టి ఏయూ రీజన్కి లోకల్ అవుతారు. సో కొద్దిమంది క్యాండిడేట్స్ వర్రీ అవుతున్నారు, అన్న మేము ఏయూలో కొన్ని ఇయర్స్ చదివాము, ఎస్వియూలో కొన్ని ఇయర్స్ చదివాము, మేము ఎక్కడ లోకల్ అవుతాము అని. మీరు 6th నుంచి 12th క్లాస్ వరకు చూసుకోండి. మీరు కంటిన్యూస్గా 4 years చదవాల్సిన అవసరం లేదు. మీరు కంటిన్యూస్గా కాకపోయినా 6th నుంచి 12th వరకు ఏపీలోనే ఉండి మ్యాక్సిమం ఇయర్స్ ఎక్కడ చదివింటే అక్కడ లోకల్ అవుతారు. కంటిన్యూస్గా కాకపోయినా కూడా మ్యాక్సిమం ఇయర్స్ ఎక్కడ చదివింటే అక్కడ లోకల్ అవుతారు. ఒకవేళ మీరు 9th, 10th, 11th, 12thలో ఏ ఒక్క క్లాస్ కానీ ఏయూ రీజన్లో చదవలేదు, ఎస్వియు రీజన్లో చదవలేదు, సో మీరు తెలంగాణలో చదివారు, అదర్ స్టేట్స్లలో చదివారు అనుకోండి, సో అప్పుడు మీరు నాన్ లోకల్ కింద వస్తారు అని అయితే అనుకుంటున్నాను. సో ఈ రూల్స్కి సంబంధించి ఇంకా జీవోస్ అనేది దొరకలేదు, దొరికాక నేను మళ్ళీ మీకు చెప్తాను. సో 9th, 10th, 11th, 12th ఏపీలో చదవడం మ్యాండేటరీ, వెదర్ ఏయూ రీజన్ అయినా ఎస్వియు రీజన్ అయినా. మీరు ఇందులో ఒక్క క్లాస్ మిస్ అయినా కూడా నాన్ లోకల్ కింద మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే 1 to 10 మీరు ఏపీలోనే చదివారు, 11, 12 తెలంగాణలో చదివితే నాకు తెలిసి ప్రజెంట్ అయితే నాన్ లోకల్ ఇస్తారు అని అనుకుంటున్నాను. సో మళ్ళీ మీకు సపరేట్ వీడియో అయితే చేస్తాను దీనికి సంబంధించి. సో అలాంటి క్యాండిడేట్స్ నాన్ లోకల్ కింద ఎలిజిబుల్ అవ్వాలంటే మీరు స్టడీ సర్టిఫికెట్స్ పెడితే సరిపోతుంది 1 to 10th క్లాస్వి. ఒకవేళ మీ పేరెంట్స్ 10 years ఏపీలో ఉన్నా కూడా మీకు నాన్ లోకల్ స్టేటస్ అనేది ఇస్తారు. ఒకవేళ మీ పేరెంట్స్ ఎవరన్నా ఇక్కడ ఏపీలో కరెంట్ ఎంప్లాయ్మెంట్ ఉన్నా కూడా మీకు నాన్ లోకల్ స్టేటస్ అయితే ఇస్తారు. సో ఈ 3 rules కింద నాన్ లోకల్ స్టేటస్ అయితే ఇస్తారు. సో ఎవరైతే 9th, 10th, 11th, 12th
ఏపీలో చదివింటే ఏదర్ ఏయూ రీజన్ అయినా ఎస్వియు రీజన్ అయినా మీకు లోకల్ ఇస్తారు. సో మీరు ఎక్కడ మ్యాక్సిమం ఇయర్స్ చదివింటే అక్కడ లోకల్ ఇస్తారు. మీరైతే టెన్షన్ పడకండి. అండ్ లోకల్ రూల్స్కి సంబంధించి నేను మళ్ళీ సపరేట్గా వీడియో అయితే చేస్తాను. ఆ జీవోస్ అయితే నాకు దొరకలేదు. అండ్ నెక్స్ట్ ఏ సర్టిఫికెట్స్ కావాలి అంటే మ్యాండేటరీ ర్యాంక్ కార్డు అండ్ మీ 10th క్లాస్ సర్టిఫికెట్ సరిపోతుంది. బర్త్ సర్టిఫికెట్ లేకపోయినా పర్లేదు. అండ్ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్స్ 6th నుంచి 10th వరకు ఒక పీడిఎఫ్లో చేసి పెట్టుకోవాలి. అండ్ ఇంటర్మీడియట్ విత్ 2 ఒక పీడిఎఫ్లో చేసి పెట్టుకోవాలి. అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, టీసీ అండ్ క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది కొత్తగా ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఏపీనే నుంచే ఉండాలి. సో కొద్దిమంది ఏపీలో చదువుంటారు కానీ తెలంగాణ నుంచి ఉంటారు. సో అలాంటి స్టూడెంట్స్ ఏంటి అంటే తెలంగాణ సర్టిఫికెట్ ఉంటుంది. సో కానీ ఏపీ గవర్నమెంట్ నుంచే క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది ఉండాలి. అండ్ ముస్లిం మైనారిటీ వాళ్ళు మైనారిటీ సర్టిఫికెట్. అండ్ చెప్పాను కదా ఈడబ్ల్యూఎస్ అనేది ఆఫ్టర్ April 1 of 2025 నుంచి ఉండాలి. మీకు అంతకన్నా ముందు ఉంటే వ్యాలిడ్ అవ్వదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ స్పెషల్ కోటా ఉంటే వాళ్ళకి సర్టిఫికెట్స్. అండ్ నెక్స్ట్ ఈ రెసిడెన్స్ సర్టిఫికెట్ అనేది ఎవరి కోసం అంటే 9th, 10th, 11th, 12th మీరు ఏపీలో చదివి ఉంటే ఏదర్ ఏయూ రీజన్ అయినా ఎస్వియు రీజన్ అయినా మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఒకవేళ 9th, 10th, 11th, 12thలో మీరు ఎక్కడన్నా బయట ఉంటే, సో బయట ఎక్కడైనా స్టేట్స్లో చదివితే మీరు నాన్ లోకల్ కింద నేను ఇందాక చెప్పాను కదా అప్లై చేయాలనుకుంటే వాళ్ళకి మాత్రమే రెసిడెన్స్. 9th, 10th, 11th, 12th మీరు ఏపీలోనే చదివితే మీకు అవసరం లేదు. ఓకే. అండ్ డిస్కంటిన్యూషన్ ఫీ ఒకవేళ మీరు phase 3 వరకు మనకు ఫ్రీ అంటే phase 2కి phase 3కి మధ్యలో ఫ్రీ ఎగ్జిట్ ఉంటుంది. ఆ తర్వాత కూడా మీరు క్యాన్సిల్ చేసుకోవాలంటే డిస్కంటిన్యూషన్ ఫీ ఇంత ఉంటుంది. సో దీనికి సంబంధించి నేను మళ్ళీ మీకు సపరేట్గా చెప్తాను. సో ఇన్ డీటెయిల్గా ఏ రౌండ్కి ఆ రౌండ్కి సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డిస్కంటిన్యూషన్ ఫీ ఎవరి కోసం అంటే సీటు వచ్చిన తర్వాత జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఆ సీటు క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే అది కూడా phase 3 కౌన్సిలింగ్ నుంచి రౌండ్ 1, రౌండ్ 2 ఏం కాదు, రౌండ్ 3 నుంచి మీరు జాయిన్ అయిన సీటు క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళకి మాత్రమే. సో మీరు ఒకవేళ జాయిన్ అయిపోయి కాలేజ్లోనే ఉంటే మీకు డిస్కంటిన్యూషన్ ఫీ ఏముండదు. అండ్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఇచ్చారు. లిస్ట్ ఆఫ్ కాలేజ్లో గాయత్రి విద్యా పరిషత్ అయితే లేదు. సో ప్రస్తుతానికైతే ఆ కాలేజ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ అయితే చేయదు. సో ఇవి లిస్ట్ ఆఫ్ కాలేజెస్ యొక్క లిస్ట్. సో ఇది టోటల్గా రూల్స్కి సంబంధించి లోకల్కి సంబంధించి నేను లోకాలిటీ రూల్స్ సంబంధించి మళ్ళీ సపరేట్ వీడియో చేస్తాను నాకు ఆ జీవోస్ దొరికినప్పుడు. సో ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.